హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్ములు ప్రిన్సెస్ ఛానల్. గైస్ ఇప్పుడైతే thumbnail లో పెట్టిన ప్రకారం ఏపీఐసెట్ 2024 కౌన్సిలింగ్ చాయిస్ ఫిల్లింగ్ అయితే ఈరోజు స్టార్ట్ అయింది. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయితే స్టార్ట్ అయింది. వెబ్ ఆప్షన్స్ అన్న చాయిస్ ఫిల్లింగ్ అన్న ఒకటే. చాయిస్ ఫిల్లింగ్ అనేది ఈరోజు స్టార్ట్ అయింది. సో నేను డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, ఎలా పెట్టుకోవాలి ఏంటి అని చెప్పి. సో క్లియర్గా అయితే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఈ వీడియో ఎందుకు లేట్ అయింది అంటే కొంచెం నేను అప్సెట్లో ఉండి నేను వీడియో ఏం చేయలేకపోయాను. రేపటి నుంచి అన్ని వీడియోస్ చేస్తాను, ఓకేనా. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనకి ఫేసింగ్ ఓపెన్ చేయగానే మీకు ఇలా అయితే కనబడుతుంది. సో మీకు లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడి నుంచి లింక్ క్లిక్ చేయగానే ఇలా అయితే వచ్చేస్తారు. ఇలా వచ్చేసిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే క్యాప్చా ఇస్తారు కింద. ఆ క్యాప్చా ఎంటర్ చేయండి. అలాగే వాళ్ళు ఇంపార్టెంట్ నోట్ అని ఇచ్చారు కదా, అది ఏంటంటే మ్యాథమెటిక్స్ ఈజ్ ఎ మ్యాండటరీ సబ్జెక్ట్ 10+12 లెవెల్ ఇంటర్మీడియట్ టు ఆప్ట్ ఫర్ ది ఎంసీఏ ప్రోగ్రామ్ ఏపీఐసెట్ అడ్మిషన్స్, ఓకేనా. సో ఇంటర్మీడియట్ అని ఉంది, కానీ మీరు డిగ్రీలో మ్యాథ్స్ ఉన్నా సరే మీరు పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అలాగే ఇక్కడ ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత ఓటీపీ అడుగుతుంది. అక్కడ ఓటీపీ ఎంటర్ చేసేసి వ్యాలిడేట్ అని చెప్పి కొట్టండి. అది కొట్టిన తర్వాత మీకు ఇక్కడైతే డూ యూ హ్యావ్ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఇన్ ఇంటర్మీడియట్ అని వస్తుంది. ఎస్ అని క్లిక్ చేయండి. మీకు డిగ్రీలో ఉన్నా పర్లేదు, మీకు డిగ్రీలో ఉన్నా సరే ఎస్ అని క్లిక్ చేయండి. సో మీకు డిగ్రీలో కానీ ఇంటర్లో కానీ ఎక్కడ కానీ లేకపోతే కానీ మీరు నో అని క్లిక్ చేసేసేయండి, ఓకేనా. ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని పెట్టిన తర్వాత ప్రొసీడ్ అయితే పెట్టండి, ఓకేనా. ప్రొసీడ్ అయితే క్లిక్ చేయండి. ప్రొసీడ్ క్లిక్ చేసిన ఆర్ యూ షూర్ వాంట్ టు ప్రొసీడ్ అని వస్తుంది. ఎస్ ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత డీటెయిల్స్ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే కొట్టేసేయండి. సో ఓకే కొట్టేసిన తర్వాత మీ ఫేసింగ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబరు, అలాగే మీ డిఓబి, మీ అప్లికెంట్ నేము, జెండరు, రీజను, క్యాస్ట్, డిస్టిక్, ఇన్స్టిట్యూషనల్ ఇవన్నీ ఉంటాయి. సో మీకు ఇక్కడైతే కాలేజెస్ అయితే కనబడతాయి. ఇక్కడ గ్రీన్ కలర్ ప్లస్ సింబల్స్ కనబడుతున్నాయి కదా, అన్నిటి మీద మీకు ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్. ఇక్కడ మనకి 3 కలర్స్ అయితే ఇస్తారు, చూసుకోండి. ఇక్కడ కలర్స్ అయితే ఉంటాయి. యూనివర్సిటీస్ అన్నీ ఆరెంజ్ కలర్లో ఉంటాయి, ప్రైవేట్ కాలేజెస్ అన్నీ వైట్ కలర్లో ఉంటాయి. యూనివర్సిటీ కాలేజ్ ఎస్ఎఫ్ అనేవేమో లైట్ గ్రీన్లో అయితే ఉంటాయి. సో ఇక్కడైతే చూసుకోండి, లైట్ గ్రీన్లో అయితే ఉంటాయి. సో ఇక్కడ సేవ్, ఫ్రీజ్ ఆప్షన్ ఇవన్నీ కూడా నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ చేస్తాను. సేవ్ చేయాలా, మీరు ఆప్షన్స్ క్లిక్ చేసిన తర్వాత సేవ్ చేయాలా ఫ్రీజ్ చేయాలని చెప్పి నేను రేపు చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడైతే మీకు ప్లస్ సింబల్ ఉంది కదా, మీకు ఏ కాలేజ్ అయితే కావాలో ఆ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మీరు, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డిస్టిక్ వైజ్ కానీ లేదంటే యూనివర్సిటీ వైజ్ కానీ క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి డిస్టిక్ అని ఉంది కదా, డిస్టిక్ దగ్గర మీకు ఏ డిస్టిక్ కావాలంటే ఆ డిస్టిక్ పెట్టుకోవచ్చు, లేదనుకుంటే ఆల్ పెట్టుకోవచ్చు. అది ఇన్స్టిట్యూషన్ కాలేజ్ టైప్ అనేది మీకు ఏం కావాలి, యూనివర్సిటీ కాలేజా లేకపోతే యూనివర్సిటీ సెల్ఫ్ ఫినాన్సా లేదంటే ప్రైవేట్ కాలేజా, ప్రైవేట్ యూనివర్సిటీస్ అని చెప్పి అక్కడ క్లిక్ చేస్తే కనబడుతుంది, ఓకేనా. సో మీకు ఏది కావాలంటే అది పెట్టుకున్న తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన కాలేజ్లని ఇక్కడ ప్లస్ నొక్కండి. మీరు ఏదైతే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఆదర్శ్ కాలేజ్ ఉంది, నాకు ఆ కాలేజ్ కావాలి, దాని మీద ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తా. తర్వాత ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది, ఆ కాలేజ్ కావాలి, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తా. తర్వాత ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉంది, ప్లస్ సింబల్, ఆ కాలేజ్ కావాలని చెప్పి క్లిక్ చేసిన తర్వాత ఆ కాలేజెస్ అన్నీ ఏవైతే లెఫ్ట్ సైడ్ ఉన్నాయో అవన్నీ రైట్ సైడ్ వచ్చేస్తాయి. ఇలా అయితే వచ్చేస్తుంది, ఓకేనా. ఇలా రాగానే మీరు ఏం చేయాలి అంటే మీరు కిందకి కావాలంటే కిందకి ఆ యారో మార్క్స్ ఎందుకు ఇండికేట్ చేస్తాయంటే మీరు ప్లేసెస్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు, కిందకి పైకి కిందకి. సో మీరు పెట్టినవి డిలీట్ చేసుకుంటే ఆ డస్ట్బిన్ అయితే నొక్కండి. ఆ తర్వాత సేవ్ అండ్ ఫ్రీజ్ ఆప్షన్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే సేవ్ అంటే ఏంటి, ఫ్రీజ్ ఆప్షన్ అంటే ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ప్రజెంట్ అయితే మీరు సేవ్ చేసి పెట్టేసేయండి, ఓకేనా. ఇది సో ఓవరాల్గా అయితే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ప్రాసెస్ అనేది అయితే ఇది, ఓకేనా. సో వెబ్ ఆప్షన్ ఆర్డర్ అనేది నేను చెప్పాను ఆల్రెడీ. సో ఆ లింక్స్ అన్ని కింద నేను ఇస్తాను, ఆ లింక్స్ అన్ని చూసుకోండి, ఓకేనా. అలాగే నేను రేపు మళ్ళీ ఇంకొకసారి వెబ్ ఆప్షన్ ఆర్డర్ అయితే చెప్తాను. ప్రీవియస్గా 2023లో కూడా వెబ్ ఆప్షన్ ఆర్డర్ చెప్పాను. అలాగే నేను మొన్న 2024 రీసెంట్గా మొన్న 1 వీక్ బ్యాక్, ఐ థింక్ 4 days బ్యాక్ 2 days బ్యాక్ కూడా చెప్పాను, అది కూడా లింక్ ఇస్తాను, ఓకేనా. అక్కడ చూసుకోండి, ఓకే. సో ఇది వీడియో అయితే. సో మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇక్కడైతే చూసుకోండి. సో క్లియర్గా అన్నీ చదవండి, ఇంపార్టెంట్ నోట్ అవన్నీ. ఈ ఇంపార్టెంట్ నోట్ గురించి కూడా నేను చెప్తాను, ఓకేనా. సో ఫ్రీజ్ చేయాలా సేవ్ చేయాలని కూడా నేను చెప్తాను. ఫ్రీజ్ అంటే ఏంటి, సేవ్ అంటే ఏంటో కూడా రేపు నేను చెప్తాను. అలాగే ముందైతే ప్రెజెంట్ అయితే సేవ్ చేసి అయితే పెట్టుకోండి. ఇది సో ఈరోజు అప్డేట్ అయితే. మీకు ఎలా అనిపించిందో వీడియో కింద లైక్ చేసేసి కామెంట్ చేయండి. ఒక కమెంట్ చేస్తే నాకు కూడా యూస్ఫుల్ అనిపిస్తుంది, ఓకేనా. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీరు వెళ్ళే వరకు అయితే హెల్ప్ఫుల్గానే ఉంటుంది, ఓకేనా.
సో మీరు ఎన్ని సెలెక్ట్ చేశారు ఏంటి అని కూడా అక్కడ కౌంట్ అనేది కనబడుతుంది. చూడండి ఇక్కడ 2 సెలెక్ట్ చేశాను, కౌంట్ 2 అని కనబడుతుందా, సో అలా కనబడుతుంది. ఓకేనా. సో ఇది వీడియో అయితే ప్రజెంట్ అయితే చాయిస్ ఫిల్లింగ్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అని చెప్పి. అలాగే సో నేను రేపు ఏం చేస్తానంటే ఇది ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఇచ్చేసాను అనుకుంటున్నాను ఎలా పెట్టుకోవాలి ఏంటి అని చెప్పి. సో నేనైతే ఆర్డర్ ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. అవైతే కింద డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ బాక్స్లో కానీ నేను లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే చూసేయండి. అలాగే నేను ఫ్రెష్గా మళ్ళీ రేపు కూడా చెప్తాను. ఓకేనా. సో రేపు ఇంకా అప్డేట్స్ ఉన్నాయి. సో హాస్టల్ ఎలా చూసుకోవాలి, అసలు ఎన్ని కాలేజెస్ ఇచ్చారు, సో ప్రొఫైల్ ఏంటి అని చెప్పి మొత్తం అయితే నేను చెప్తాను. ఓకేనా. సో రేపు మన ఛానల్లో వస్తే వీడియోస్ ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, ఎక్కడ ఏ కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజ్ ఫీ స్ట్రక్చర్ ఎంత, హాస్టల్స్ ఉన్నాయా లేవా, సో విఆర్ సిద్ధార్థ గురించి కూడా నేను రేపు చెప్తాను. ఓకేనా. సో ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్.